హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చట్నీతో ఎటువంటి సంబంధం లేకుండా కడుపు నిండా తినగలిగేటువంటి ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు ఓట్స్తో బందోస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ పెసరపప్పును తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక్క అరగంట పక్కన పెట్టుకుందామండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు ఓట్స్‌ని తీసుకొని ఇవి కూడా మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని వీటిని కూడా ఒక అరగంట పక్కన పెట్టుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మన నానబెట్టుకున్నటువంటి పెసరపప్పులోని వాటర్ అన్నది అస్సలు లేకుండా పెసరపప్పు ఓట్స్‌ని వాటర్‌తో సహా వేసుకొని రుచికి అనుగుణంగా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్‌గా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 3 పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, సన్నగా తరుక్కున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ ఫ్రెంచ్ బీన్స్, హాఫ్ టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్యి వెలిగించి తవా పాన్ పెట్టుకుని దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని 3 గెరిటెల పిండిని వేసుకుని లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొన్ని టమాటా ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ను కూడా వేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా మళ్ళీ ఆయిల్ అన్నది వేసుకొని ఇటువైపు ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎటువంటి చట్నీతో సంబంధం లేకుండా చాలా సింపుల్‌గాను పెసరపప్పు ఓట్స్ బందోస రెడీ.